వందనాలు. చేసి జాన్ బ్రదర్కి వందనాలు. మన మధ్యలో అనంతపురం నుంచి వరప్రసాద్ రెడ్డి అంకుల్ ఉన్నారు. రోమా పత్రిక మీద ధ్యానాలు చేస్తున్నాం. అంకుల్ ఇప్పుడు మనకి వాక్యం అందిస్తారు. శ్రద్ధగా ఆసక్తిగా ఆలకించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఓవర్ టు వరప్రసాద్ రెడ్డి అంకుల్. నా మాటలు మీకు వినిపిస్తున్నాయి కదా? వినిపిస్తున్నాయి అంకుల్. రోమా పత్రిక ధ్యానములో మనం ఉన్నాము. ఈరోజు ప్రాముఖ్యంగా 4, 5 అధ్యాయాలు మనము చూడబోతున్నాం. ముందుగా పత్రిక యొక్క చిన్న ఉపోద్ఘాతాన్ని చూసిన తర్వాత వివరాల్లోనికి 4, 5 అధ్యాయంలో వివరాల్లోనికి మనం వెళ్దాం. పౌలు కొరింథు పట్టణంలో నుండి రోమీయులకు పత్రిక రాశాడు. అది శకము 57వ సంవత్సరంలో రాశాడు. పౌలు గారు క్రీస్తు 35వ సంవత్సరంలో క్రీస్తు యేసును రక్షకుడుగా సువార్తను విని నమ్ముకున్నాడు. ఆ తర్వాత పౌలు గారు అప్పుడు దమస్కు మార్గానికి వెళ్తూ ఉండేవాడు. దమస్కు మార్గంలో వాక్యం విని క్రీస్తును నమ్ముకున్నాడు. తానేమో మరి కిలికేలోని తాసులో పుట్టినవాడు. ఈ పత్రిక ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు 57 అని ఎందుకు మనం అనుకుంటున్నామంటే కొరింథీయులకు 2వ పత్రిక రాశాడు. అసలు కొరింథులో ఎప్పుడు సువార్త ప్రకటించాడు అంటే ఆయన 2వ సేవాయాత్రలో ప్రకటించాడు. 2వ సేవాయాత్ర అంటే క్రీస్తు 50 నుంచి 53 వరకు అన్నమాట. 1.5 సంవత్సరాలు కొరింథులో ఉన్నాడని అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం మొదటి 18 వచనాలు. 18 అంటే మీకు గుర్తు కదా, 1.5 సంవత్సరం అన్నమాట. 18 నెలలు కొరింథులో ఉన్నాడు ఆయన. సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. 18 నెలల కొరింథు సేవ అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలోని 18 వచనాల్లో మనకు కనిపిస్తుంది. 18, 18, 18. అది 2వ సేవ యాత్ర అంటే క్రీస్తు 50 నుంచి 51 వరకు కొరింథులో ఉన్నాడు. తర్వాత 52, 53లో మిగిలిన ప్రాంతాలు తిరిగాడు. ఆయన 3వ సేవా యాత్రలో మరలా కొరింథుకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడంటే 3వ సేవా యాత్ర అంటే క్రీస్తు 54, 55, 56, 57. 54, 55, 56లో ఆయన ఎఫెసులో ఉన్నాడు. ఆయన అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఆయన ఎఫెసులో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో కావున నేను 3 సంవత్సరాలు మీ మధ్య కన్నీరు కారుస్తూ ప్రతి మనుషునికి మానకి బుద్ధి చెప్పానని ఎఫెసీయులతో అన్నాడు. కనుక 3 సంవత్సరాలంటే 54, 55, 56లో ఎఫెసులో ఉన్నాడు. 57లో ఆయన మళ్ళా కొరింథుకు వచ్చాడనమాట. కొరింథుకు ఎందుకు వచ్చాడు అంటే అంత ముందుగా పత్రిక రాసినప్పుడు కొరింథీయులకు మీరు అకేలో ఉన్నారా, పేదలు యెరూషలేములో ఉన్నారు, వారి కొరికే కొంత సొమ్ము ఇవ్వాలని చెప్పాడు అనమాట. వాడు సొమ్ముకు సమకూర్చారు. ఆ సొమ్ముని యెరూషలేముకు తీసుకువెళ్ళడానికి ఆయన కొరింథుకు వచ్చారని రోమీయులకు రాయబడిన పత్రిక 15:26లో ఉంటాడు. అది క్రీస్తు 57 కాబట్టి అప్పుడు ఆ పత్రిక కొరింథులో నుండి రోమీయులకు రాశాడని మనం నమ్ముతున్నాం. రోమా 16:23లో గాయు ఇంటిలో ఉన్నాను అన్నాడు కాబట్టి గాయు కొరింథు వాడు. కొరింథులో గాయు ఇంట్లో ఉండి క్రీస్తు 57లో పత్రిక రాసి రోమీయులకు పంపించాడు. కానీ రోమాకి అంతకుముందు వెళ్ళినవాడు కాదు పౌలు. మరి రోమీయులకి ఎట్లా సువార్త ప్రకటించబడింది అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం పెంతెకొస్తు పండుగ రోజున పేతురు గారు వాక్యం అందిస్తూ ఉండగా 17 ప్రాంతముల ప్రజలు వాక్యం విన్నారు. వాళ్ళలో ఒకరు మన అపోస్తలుల కార్యాలు 2:10లో చూస్తే కురేని దగ్గర లిబియా ప్రాంతం ఎందుకు కాపురం ఉన్నవారు, ఆ తర్వాత రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు కూడా వాక్యం విన్నారు. రోమా నుండి యెరూషలేముకు పరవాసులుగా చదువుకు నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము, ఏదైనా వస్తువుల కొనుగోలు నిమిత్తము, వ్యాపారం నిమిత్తము, లేదా ఏమైనా పనుల నిమిత్తమై పరవాసులుగా వచ్చారు. కానీ వాక్యం విని క్రీస్తును నమ్ముకున్న ఆ రోజు రోముకు మళ్ళా వెళ్ళిపోయారు. వారు సువార్త ప్రకటించగా రోములో అన్యుల మధ్య సంఘము ఏర్పడింది. అంటే దీనికి సువార్త ప్రారంభికుడు ప్రకటించిన వాడు పేతురైనా
పౌలు అదెందుకు నాకని పట్టించుకోకుండా ఉన్నవాడు కాదు. తాను వెళ్ళకపోయినా వారి క్షేమ నిమిత్తమై రోమేలకు పత్రిక రాయడం అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోమా పత్రికలో 16 అధ్యాయాలు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి 8 అధ్యాయాల్లో ఆయన ఎప్పుడైనా కానీ బోధలాగా చెబుతాడు. తర్వాత 8 అధ్యాయాలలో దాని యొక్క ప్రాక్టికల్, పిల్లలు చదువుకునేటప్పుడు టీచింగ్ క్లాస్ ఉంటాయి, ప్రాక్టికల్ క్లాస్ ఉంటాయి. ఆ రీతిగా సగం సగం అన్నమాట. కొరింథీయులకు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నేను బోధించు విధమును, నేను నడుచుకునే విధమును తిమోతి మీకు తెలియపరుస్తాడంటాడు అన్నమాట. ఆయన బోధ, నడక ఆయనలో ఉన్నాయి. ఆయన పత్రికల్లో కూడా బోధ ఉంటుంది, నడక ఉంటుంది. బోధ సగం అధ్యాయాలు ఉంటుంది, నడక సగం అధ్యాయాలు. బోధ ఇప్పుడు 8 అధ్యాయాల్లో మనం రోమా పత్రికలో చూస్తాం. ఈ బోధ దేని గురించి అంటే మీ ముందు కనిపించే స్క్రీన్ లో పాపము ఏ రీతిగా పరిహారం అవుతుంది అనే 5 అధ్యాయాలు. మనం ఏ రీతిగా పరిశుద్ధులము అని ఎంచబెడతాము. పుట్టుకతో పరిశుద్ధులం కాదు, జీవిత విధానంలో పరిశుద్ధి లేదు. కానీ పొజిషనల్ సైంటిఫికేషన్, పొజిషనల్ హోలీనెస్, స్థానమును బట్టి పరిశుద్ధులం అనే సంగతిని 6, 7, 8 అధ్యాయాల్లో చెప్తాడు. మరి ప్రాక్టికల్ గా పరిశుద్ధులం అంటే కానే కాదు, నా శరీరంలోనే పాప నియమం ఉన్నది అని రోమా పత్రిక 7వ అధ్యాయము 19 నుంచి 21 అధ్యాయాలు తన సొంత శరీరంలో కూడా పాపం అనేది చెప్పారన్నమాట. పాప నియమం ఉన్నది. మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుతుంది, కానీ అలాగ చేయట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. అది నా అవయవంలో నివసించిన పాప నియమమే. నేను మేలు చేయలేకపోతున్నాను, కీడు చేస్తున్నాను అనే భక్తుడు దేవుడు పొజిషన్ గా నన్ను పరిశుద్ధుడిగా తీర్చాడు. అంటే నా స్థానం ఎక్కడ అంటే పరిశుద్ధత అనే ఆవరణంలో దేవుడు నన్ను పెట్టాడు. నా ప్రాక్టికల్, నా జీవితంలో ఏమైనా పరిశుద్ధత అనే పేరు నాకు వస్తుంది. అందుకే కృతజ్ఞతల మందులో మీరు చూడండి, గ్రంథాలు రాసిన వాళ్ళందరికీ పరిశుద్ధుడైన మత్తయి రాసిన, పరిశుద్ధుడైన మార్కు రాసిన, పరిశుద్ధుడైన లూకా రాసిన, పరిశుద్ధుడైన యోహాను రాసిన, పరిశుద్ధుడైన పౌలు రాసిన, పరిశుద్ధుడైన యాకోబు రాసిన, పరిశుద్ధుడైన పేతురు రాసిన, పరిశుద్ధుడైన యూదావు రాసిన అనే మాటలు మనకు కనిపిస్తాయి. మరి యాకోబు యోహాన్లు ఎవరంటే బోయనర్గెస్, ఉరిమేవాళ్ళు, బ్రహ్మాండమైన కోపిస్టులు పరిశుద్ధులు అవుతారా? కానీ బై పొజిషన్ దే ఆర్ హోలీ. ప్రాక్టికల్ లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. కనుక టీచింగ్ మనము పొజిషన్ ను బట్టి, స్థానమును బట్టి పరిశుద్ధులమని 6, 7, 8 అధ్యాయాల్లో చెప్పాడు. నెక్స్ట్ క్లాస్ లో వాటిని మనం చూడబోతున్నాం. ఈ రోజు మనము 4, 5 అధ్యాయాలంటే మన పాపం ఏ రీతిగా పరిహరించబడింది, పాపం యొక్క వివరము 69 వచనాల్లో చెప్పాడని అనుకున్నాం. 1వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం 8వ వచనం దాకా, 3వ అధ్యాయం 9వ వచనం నుంచి 5వ అధ్యాయం 21వ వచనం దాకా సరిగ్గా సగం వచనాలు అంటే 69 వచనాల్లో పాప పరిహారాన్ని గురించి చెప్పాడని మనం అనుకున్నాము. దాని వివరాలు గతంలో చూసుకున్నాం కాబట్టి ఎక్కువ వివరాల జోలికి వెళ్ళాము. క్లుప్తంగా వాటిని మనం ఆలోచిస్తున్నాం. 1వ అధ్యాయంలో అన్యులు పాపం చేశారు అన్నాడు. 2వ అధ్యాయంలో యూదులు పాపం చేశారు అన్నాడు. 3వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో అందరూ పాపులే అని అన్నాడు. మరి ఎట్లా పాపం పరిహారం అవుతుంది అంటే యూదులు కానీ అన్యులు కానీ ఎట్లా పాపం చేశారో ముందు చెప్పాడు. ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే స్వభావమును బట్టి పాపులు, తర్వాత ప్రవర్తనను బట్టి పాపులు అని 3వ అధ్యాయంలో 9వ వచనం నుండి 20వ వచనం దాకా నియమించి చెప్పిన తర్వాత 21లో ఒక సూత్రాన్ని చెబుతున్నాడు. ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుతున్నది. అనగా నీతిమంతులుగా పాపులను తీర్చే విషయము ధర్మశాస్త్రములో లేదు. ఆ ముందు వచనంలో ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో అన్నాడు. ధర్మశాస్త్రం వలన పాపములుగా ఎట్టిదో మనకు బయలుపరుచున్నది. ధర్మశాస్త్రం పాపాన్ని చూపించింది,
ధర్మశాస్త్రము పాపము నుండి నీతిమంతులుగా చేయలేకపోయింది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపరచబడిందట. ఇంకా ఎక్కడ బయలుపరచబడిందంటే ఆ నీతిని గురించి ధర్మశాస్త్రము సాక్ష్యం ఇచ్చింది, ధర్మశాస్త్రంలోని ప్రవక్తలు కూడా సాక్ష్యం ఇచ్చారు. ఏదో విచిత్రం వచ్చారు. దేన్నైతే ధర్మశాస్త్రము చేయలేదో దానిని గురించి ధర్మశాస్త్రములో ఉన్న ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, ధర్మశాస్త్రం సాక్ష్యం ఇచ్చింది. అంటే ఒక డాక్టర్ గారు ఉన్నాడు, ఆ డాక్టర్ గారు బాగు చేయలేకపోయినప్పుడు డాక్టర్ని నేను బాగు చేయలేను, ఇదిగో పలానా డాక్టర్ గారు బాగు చేస్తారని చెప్పినట్టుగా అనమాట. ధర్మశాస్త్రం ఒక డాక్టర్ అనుకోండి, ఈ ధర్మశాస్త్రం డాక్టర్ ఏం చెప్తుంది, నీ పాపం ఏంటో కోవిడ్ అంటే ఏంటో చెప్తున్నారు అనమాట. కోవిడ్ ను బాగు చేసే స్థితి ఆ డాక్టర్ ఎవరు ఇంకా బయటపడలేదు. మనకు రేపు బయటపెడతాడు. ఇప్పుడు కోవిడ్ గురించి స్థిరపరిచే డాక్టర్లు రేపు అందరూ ఆ డాక్టర్ను మనకు పరిచయం చేస్తారు. కనుక ధర్మశాస్త్రము పాపాన్ని మాత్రమే చూపించి నేను నీతిమంతులుగా తీర్చలేనండి. అయితే నీతిమంతులుగా తీర్చబడే మార్గాన్ని అందులో ఉన్న ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, ధర్మశాస్త్రం కూడా సాక్ష్యం ఇచ్చిందండి. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మరి 4వ అధ్యాయంలో ఏముందంటే మొదటి 8 వచనాలలో ధర్మశాస్త్రములోని ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యం ఉంది. అక్కడ వరుసలో ధర్మశాస్త్రం ప్రవక్తలు అన్నాడు, కానీ ముందుగా 8 వచనాల్లో ప్రవక్తలు ఇచ్చిన సాక్ష్యాన్ని గురించి చెప్పాడు. తర్వాత వచనాలలో ధర్మశాస్త్రము ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చిందో పాపులు నీతిమంతులుగా తీర్చబడే ఆ వేరొక మార్గాన్ని గురించి వివరంగా చెప్పాడు అన్నమాట. నిజానికి ఈ విషయము 3:21 చెప్పాడు అనుకుంటాం కదా, 3:23 నుంచే బయలుదేరింది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసినారు. స్వభావాన్ని బట్టి పాపులు, ప్రవర్తనను బట్టి పాపులు, యూదులు అందులో భేదమే లేదు. అందరి స్వభావం ఒకటే. ఏం స్వభావం? పాపపు స్వభావమే. పాపము చేయడానికి వాళ్ళు నాలుకలు ఆడిస్తారు. పాపం అనేది వారి నాలుకల క్రింద ఉంది. యూదుల దగ్గర ఉంది, అన్యుల దగ్గర ఉంది. మీకు తమాషగా ఉంటుంది. ఒకసారి మా పిల్లలు అమెరికాలో ఉన్న కారణాల కొన్నిసార్లు అమెరికాకి మేము వెళ్ళాం. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు మనం వస్తే సంతోషించి మన భాషలో చెప్తాం కాబట్టి పలు స్థలాలకు వాక్యం బోధించడానికి పిలిపించుకుంటాం. మా పిల్లలు ఉండే స్థలం నుండి షికాగో పట్టణం విమానంలోనే 6 గంటలు ప్రయాణం చేసి వెళ్ళాలన్నమాట. సరే, ఒకసారి షికాగో వాళ్ళని పిలిపిస్తే మా బాబు టికెట్ బుక్ చేశాడు. నేను వెహికల్ ఎక్కి కూర్చున్నాను. ఏ వెహికల్? విమానం ఎక్కి కూర్చున్నాను. నా పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పక్కన ఒక పెద్ద ఉంది, బహుశా తల్లి అన్నమాట. వాళ్ళిద్దరు ముఖాలు చూస్తే వేరుగా కనిపిస్తా ఉన్నాయి. యూదుల ముఖాలు వేరుగా ఉంటాయి. యూదులు నల్లగా ఉండరు, తెల్లగా ఉండరు, పసుపు పచ్చగా ఉంటారు. ఇంకో విచిత్రం, మన ముక్కుల కంటే వాళ్ళ ముక్కులు పొడవుగా ఉంటాయి అన్నమాట. మనమందరం కష్టపడాలి వాళ్ళని చూస్తే మనుషులు అట్లే ఉన్నారు. నేను ఆమెను అడుగుదామా అని అనుకుంటా ఉన్నాను ఎంతసేపు. కానీ పరాయి వ్యక్తితో మాట్లాడడం అనేది నాకు అంత ధైర్యం చాలక అట్లా ఉన్నా మాటకోసారి మనసులో అనుకుంటా ఉన్నాను. కొద్దిసేపు అయితే నా పిల్లడు తొందర చేస్తా ఉన్నాడు. తొందర చేస్తా ఉంటే ఆమె వాడి పక్క తిరిగి, ఆడమ్ టైటన్ యువర్ లిప్స్, నోరు ముయ్ అనింది అనమాట వాళ్ళ భాషలో. కరెక్టే. నాకు అనిపించింది, చాలా దూరంలో ఉండే తెలుగు వారమైన మేము, నల్లవాళ్ళమైన మేము, యూదులు కాని వాళ్ళమైన మేము నోరు ముయ్ అని మా పిల్లల్ని గద్దిస్తాం. అంటే మా పిల్లలు కూడా తప్పు చేస్తారు. యూదులు కూడా తప్పు చేస్తారా? చూడండి, టైటన్ యువర్ లిప్స్, ఎంత బాగుంది అన్నమాట. నోరు ముయ్ అన్నట్టుగా ఉందన్నమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఈమె యూదురాలు. మరి యూదులు తప్పు చేస్తారు, యూదుల పిల్లలు తప్పు చేస్తారు, మన పిల్లలు తప్పు చేస్తారు. మనము మన పిల్లలను నోరు మేయమంటున్నాము. యూదురాలు కూడా తన పిల్లలను నోరు మేయమనింది. కానీ యూదులైన అన్యులైన స్వభావాన్ని బట్టి పాపులమే. ప్రవర్తన అంటే నోరు తెరిస్తే మన నోటి కింద కూడా ఏముంది? సర్ప విషయం ఉంది. సర్ప విషయం ఉంది. యూదులకైనా అన్యులకైనా ఈ విషయాలని
3వ అధ్యాయం 9వ వచనం నుండి 20వ వచనం దాకా బాగా శుభ్రంగా చెప్పాడు. చెబుతూ 21లో దేవుని నీతి వేరుగా బయలుపరచబడింది అని ధర్మశాస్త్రము చేయలేకపోయింది. దాన్ని ధర్మశాస్త్రంలోని ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు, ధర్మశాస్త్రంలో సాక్ష్యం ఇచ్చింది అన్నాడు. ఆ విషయాన్ని 4వ అధ్యాయంలో వివరించడాన్ని మనం చూస్తాం. నేను చెప్పినట్టుగా మరి ధర్మశాస్త్రంలో ఉన్న ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. అయితే 2 ప్రవక్తలు ఆయన తీసుకున్నాడు. మొదటి 4 వచనాల్లో అబ్రహాం అనే ప్రవక్తను తీసుకున్నాడు. 5 నుంచి 8 వచనాల్లో దావీదు అనే ప్రవక్తను గురించి తీస్తాడు. అబ్రహాం ప్రవక్తనా? ఆ ప్రవక్తనండి. అబ్రహాం భార్య షారాయి కరువు వస్తే ఎక్కడికి పోయారు? ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తు ఫరో ఆమె చూసి చక్కంది, నాకు భార్యగా తీసుకున్నాడంట. ఇప్పుడు దేవుడు ఫరోని గద్దించి ఒక మాట ఉన్నాడు, నువ్వు పరువు వారి భార్యను తీసుకుంటున్నావు, జాగ్రత్త అని. అయ్యో నాకు తెలియదంటే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం అబ్రహాము ప్రవక్త అతడు నీ కొరకే ప్రార్థన చేస్తాడు, పిలిపించుకున్నాడు. ఏం ప్రవక్త? అబద్ధం చెప్పినాడు అని మనం అనొచ్చు కదా, కానీ అబ్రహాము ప్రవక్త. మరి ఈ అబ్రహాము తానే రీతిగా నీతిమంతులుగా తీర్చబడ్డాడు దాని గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు ధర్మశాస్త్రముగా కాదు అని చెప్తున్నారు. రెండవ వాడు దావీదు. ఎందుకు వీళ్ళిద్దరిని తీసుకున్నాడంటే అబ్రహాము క్రీస్తు పూర్వము 2000 ఏళ్లప్పుడు ఉన్నవాడు అన్నమాట. దావీదు క్రీస్తు పూర్వము 1000 ఏళ్లప్పుడు ఉన్నవాడు. అంటే ప్రతి 1000 ఏళ్లకు ఒకసారి గ్యాప్ లాగా వెంటనే ఉన్న ప్రవక్తల గురించి కాకుండా క్రీస్తు పూర్వము 2000 ఏళ్లప్పుడు ఉన్న అబ్రహాం. అంటే అబ్రహాం ఎందుకు ప్రారంభించాడంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, మనకు తండ్రి, మహమ్మదీయులకు తండ్రి, యూదులకు తండ్రి, ప్రపంచానికే తండ్రి అన్నమాట. కనుక ప్రవక్తలలో మొదటి వాడు అనవచ్చు ఒక రీతిగా చెప్పాలంటే. ఆదాము కూడా ప్రవక్తనే, హనోకు కూడా ప్రవక్తనే, నోవహు కూడా ప్రవక్తనే. అయితే విశ్వాస జీవితం అనేది స్పష్టంగా అబ్రహాం కాలం నుంచి ప్రారంభమైన కారణాన అబ్రహామును మొదటి విశ్వాసిగా, ప్రవక్తగా మన ముందు పెడతా ఉన్నాడు అన్నమాట పౌలు గారు. ఎంత బాగున్నాడు చూడండి. మరి మొదటి 4 వచనాల్లో అబ్రహాము ఏ రీతిగా నీతిమంతుడయ్యాని సాక్ష్యం ఇచ్చాడో మనము చూడబోతున్నాం. ఇప్పుడు చూద్దాం. మొదటి 3 వచనాల్లో ఇప్పుడే చెప్పాను కదా, ఆదికాండము 20వ అధ్యాయం 7వ వచనంలో అబ్రహాము యూదులకు తండ్రి అని పిలువబడ్డాడండి. ఎందుకని మీరు అంటారు అంటే అసలు అబ్రహాము 20వ అధ్యాయం 7వ వచనంలో సున్నతి పొందాడు. మరి యూదుల విశ్వాసం ఏంటి? సున్నతి మాకుంది, సున్నతి మాకుంది, సున్నతి మాకుంది అని అనుకుంటున్నారు కదా. కానీ దేవుడు అబ్రహాము ఎప్పుడు నీతిమంతులను తీర్చాడు? సున్నతి పొందిన తర్వాతనా, పొందక ముందా అంటే 15వ అధ్యాయం 6వ వచనంలో నీతిమంతులుగా తీర్చారు. చూడండి, సున్నతి పొందింది 20వ అధ్యాయం 7వ వచనంలో అయితే అంతకు ముందు 5 అధ్యాయాల ముందే 15, 6లో 8 అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. సున్నతి పొందినప్పుడా, పొందక ముందా అంటే పొందక ముందే సున్నతి పొందక ముందే. అంటే 20వ అధ్యాయము దానికంటే ముందు 19వ అధ్యాయంలో నేను అనేక జనములకు తండ్రిగా చేస్తాను. పిల్లలు లేడు, గొడ్రాలు అయిపోయాడు, గొడ్డుబోతు అయిపోయాడు, శరీరం మృతుల్యమైంది. అయినప్పుడు దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు. ఎందుకు వాగ్దానం చేశాడు? తనను నమ్ముకున్నటువంటి వాడు కాబట్టి వాగ్దానం చేశాడు. అప్పటికి సున్నతి పొందాడా? లేదు. 20వ అధ్యాయం 7వ వచనంలో సున్నతి పొందాడు. కానీ 19వ అధ్యాయంలో అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుణ్ణి అని అన్నాడు అన్నమాట. అంటే శక్తింత నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు అంటూ మీదికి సంవత్సరం ముందు శారా గర్భవతి అవుతుంది అన్నాడు. శక్తి నా దగ్గర లేదా, దేవుడు తెచ్చట్లేదు అనుకున్నాడు. ఎందుకు లేదా దమస్కు ఎలియాజరు నా ఇంటికి? లేదు, శారా వలన ఆయనదే నీ సంతానము అనబడును అని వాగ్దానం కూడా చేశాడు. ఎప్పుడు? సున్నతి పొందకముందే. కనుక దేవుడు వాగ్దానాలు కానీ, విశ్వాసము కానీ
అబ్రహాంకి ఎప్పుడు లభించిందంటే సున్నతి పొందక ముందే. మరి సున్నతినే ధర్మశాస్త్రం ఆచారం ఇచ్చింది కనుక ధర్మశాస్త్రం అనే గ్రంథము ఆమెచ్చిన సున్నతి అనే ఆచార ప్రకారంగా నీతిమంతుడుగా తీర్చలేకపోయింది. కానీ అయితే విశ్వాసం వలనే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కాబట్టి దాని గురించిన సాక్ష్యమే అబ్రహాం చెప్పాడు. అబ్రహాం చెప్తేనే ఆ తర్వాత తరాల వాళ్ళకి తెలిసి మోషే గ్రంథంగా వ్రాసించాడు కదా. అబ్రహాం జీవితంలో ఈ కార్యం జరిగిన తర్వాత 700 ఏళ్ల కాలం ధర్మశాస్త్రం రాయబడింది. మోషే క్రీస్తు పూర్వము 1400 ఏళ్ల నాటివాడు. అబ్రహాము క్రీస్తు పూర్వము ఈ సంగతి జరిగినప్పుడు 2100 ఏళ్ళు ఇంచుమించుగా అన్నమాట. అప్పుడు ఇంకా ఇస్సాకు కలుగలేదు. ఇస్సాకు పుట్టింది క్రీస్తు పూర్వం 2004 అని అంటూ ఉంటారు. కనుక సుమారుగా 700 సంవత్సరాల ముందు, ధర్మశాస్త్రం రాక ముందు అబ్రహాము దేవుడు నీతిమంతుడిగా తీర్చాడు, వాగ్దానం కూడా ఇచ్చాడు, వాగ్దానం నెరవేర్చాడు కూడా. అప్పుడు ధర్మశాస్త్రమే రాలేదు. ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సున్నతి కూడా 20వ అధ్యాయంలో ఆయన చేసుకున్నాడు దేవుడు చెప్తే. కానీ సున్నతి ద్వారా కాకుండా దానికంటే ముందుగానే విశ్వాసం ద్వారానే దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అని చెప్పానన్నాడు. దాని 4వ వచనంలో పౌలు ఏమన్నాడు చూడండి, పని చేయని వానికి జీతం రుణమే. అబ్రహాము సున్నతి పొందాడు కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడంటే సున్నతి అనే పని చేసుకున్నాడుగా, అందుకు జీతముగా దేవుడు ఇచ్చినాడులే అని మనం అనుకోవచ్చు. కానీ ఏ పని చేయకుండా కేవలము నమ్ముకున్న ద్వారానే అబ్రహాం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. విశ్వాసం. ఒకవేళ అబ్రహాము చేసినటువంటి 20వ అధ్యాయం 7వ వచనంలో చేస్తున్న సున్నతి ద్వారా గాని తన బ్రతుకు ద్వారా గాని నీతిమంతుడిగా తీర్చబడి ఉంటే దేవుడు ఆయన నీతిమంతుడిగా తీర్చడానికి జీతంలాగా ఇవ్వబడిందే గాని దానంలాగా ఉచితంగా ఇవ్వబడలేదు. కానీ గుర్తుంచుకోండి, నీతిమంతులుగా తీర్చబడటానికి కార్యము దానమే, జీతం కాదు. పరలోక భాగ్యం మనకు వచ్చిందే అది దానమే, జీతం కాదు. దానము అంటే గిఫ్ట్ అని ఇంగ్లీష్ లో ఉందనుకోండి. మన తెలుగు భాషలో బక్షీస్ అంటా ఉంటారు. మాకు అనంతపూర్లో పెద్ద ఆయన ఉండేవాడు, చనిపోయాడు, ఇప్పుడు లేడు, జోసఫ్ గారు అంటా ఉంటారు. ఆయన ఏ ఉద్యోగం చేయడం లేదు, దేవుని సేవ చేస్తా ఉన్నాడు. ఒకరోజు ఒక ఆయన వచ్చారంట, సార్ ఇనాం సార్ అన్నాడు. ఎవరు నువ్వు, నాకు ఏ పని చేశావని ఇవాళ అని అడిగాడంట. పని చేస్తే మీరు ఇచ్చేది జీతం అవుతుంది కానీ సార్ నేను అడిగేది బక్షీస్ అన్నారంట. పాకెట్ తెరిచి 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినాడు, ఆయన పుచ్చుకొని అయిపోయాడు. మళ్ళా పని చేస్తానని కూడా చెప్పలే. ఎవరో తెలియదు. మనకు కూడా అప్పుడప్పుడు వచ్చి పండగ నామ్ సార్ అంటూ ఉంటారు. డోర్ ఎవరు, నేను గూర్ఖాన్లేండి, రోడ్డు తిరుగుతూ ఉంటాను. మరి అనుభవం లేదు కదా, మా రోడ్డు కూర్చోట్లేదు, మా దగ్గర గంట కొట్టట్లేదు, శబ్దం చేస్తుంటే రోడ్లో తిరుగుతూ ఉంటానులే, నేను 10ంటికి నేను రాలేనుగా, ఎక్కడ వస్తాను అంటాడు. కానీ బక్షీస్ ఇవ్వండి అంటే ఇచ్చి పంపిస్తున్నామా. దానము అంటే ఏదైనా పని చేస్తే ఇచ్చేది కాదనమాట. కనుక నీతిమంతుడిగా తీర్చబడుతున్న కార్యం దానంగానే దేవుడు ఇచ్చాడు నాకని అబ్రహాము స్పష్టంగా చెప్పిన విషయాన్ని పౌలు గారు ఇక్కడ మొదటి 4 వచనాలు చెప్తామండి. ఎంత బాగుంది. ఇప్పుడు రెండో 4 వచనాలు 5, 6, 7, 8లో ముందే అనుకున్నాగా దావీదు గారు తాను ఈ రీతిగా నీతిమంతుడుగా చేయబడ్డాడో ఆ విషయాన్ని ఇక్కడ రాయించాడు. దావీదు నీతిమంతుడు అంటే ఇప్పటికి కూడా మతోన్మాదులు పెద్ద అభ్యంతరం చెప్తున్నారు. ఏమండి, సైన్యంలో నమ్మకంగా ఉన్నటువంటి వ్యక్తిని చంపినవాడు నరహంతకుడు గాని నీతిమంతుడు ఎట్లయితాడు? ఆయన భార్యను తన భార్యగా చేసుకున్నవాడు ఎట్లా నీతిమంతుడు అవుతాడంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం మనకు కూడా చేతకం లేదు. కానీ ఈ దావీదు నీతిమంతుడిగా తీర్చి బైబిల్ గ్రంథంలో 1116 సార్లు ఆయన పేరు రాయించాడు బైబిల్ దేవుడు. నా హృదయానుసారుడు, నా చిత్తమంతా నెరవేర్చిన వాడు అంటే నాకు అనిపిస్తుంది మరి ఉరియా భార్యతో
పోయి ఆమెతో శయనించమని, అది కూడా నీకు చిత్తమని చెప్పినావా ప్రభువా అని అడుగుతున్నారు ముసల్మాన్లు. దేవుడి చిత్తం అట్లా ఉంటుందా అంటున్నారు. కాదు కాదు. దావీదు చేసిన మంచి పనులు ఉన్నాయి, చెడు పనులు కూడా ఉన్నాయి, భయంకరమైన కార్యాలు. ఆ కార్యములను బట్టి నీతిమంతుడిగా తీర్చబడడానికి ఏమీ వీల్లేదు. ఆయన ఎట్లా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు 32వ కీర్తనలోను 51వ కీర్తనలోను స్పష్టంగా రాశాడు. 32 చదువుకున్నాం. తన అతిక్రమణకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నా పాపము ప్రాయశ్చిత్తం అంటే కప్పివేయబడ్డం అనమాట. ఈ ప్రాయశ్చిత్తం అనే పదం సంస్కృత పదం అంటే తెలుగు పదం కాదు, మనకు కొత్తగా ఉంటుంది. కప్పివేయడం, పిల్లలు మైలు చేస్తే చిన్న గుంటలాగా వెంటనే దాంట్లో మనము మన్నేసి కప్పేస్తాం, ఫినిష్ అయిపోయింది. అట్లా భూమిలో ఏమి కప్పేసినా అంతా ఫినిష్ అయిపోతుంది. బాంబులు ఏమైనా అయిపోతాయి. పాపము కప్పివేయబడింది ఎక్కడ? భూమిలో ఒక భాగమైన నీళ్లలో, సముద్ర అగాధములో నేను దాన్ని పడవేసి ఉన్నానండి. పాపాన్ని కూడా కప్పివేశాడు. మీకా గ్రంథంలో ఆ మాట మనం చూస్తాం. కప్పివేసి 2వ వచనంలో యెహోవా నన్ను నిర్దోషిగా ఎంచాడు. ఎట్లా జరిగిందయ్యా ఇది? 3వ వచనం దాటి 4వ వచనానికి రండి. కీర్తన గ్రంథంలో దివారాత్రులు దేవా నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేది. నేను చేసిన పాపం నా మీద బరువుగా ఉంది. ఆ బరువు మొయ్యలేకపోయాను. నా సారము వేసవి కాలంలో ఎండిపోయిన మనిషి అయిపోయినా. బలవంతుడు, యుద్ధశాయిలి, తను చాలా చాలా చేత కలిగిన వాడు, చాలా చాలా బలం కలిగిన వాడు, ఎండిపోయిన వ్యక్తిలాగా అయిపోయాడు పాపమును బట్టి. నా దోషమును, ఇక్కడ ఎన్ని మాటలు వాడాడు చూడండి. పాపము, దానికంటే ముందు అతిక్రమము. 2 వచనాలు చదివితేనే అతిక్రమము పాపమని మొదటి వచనంలోనే ఉంది. 5వ వచనంలో దోషమును ఇంకో పేరు పెడుతున్నాడు. నేను దోషాన్ని కప్పుకోలేదు, ఆయన కప్పినాడు. చూసారా, మనము కప్పుకోకూడదు కానీ ఆయన కప్పేస్తాడు. మనము కప్పుకోకూడదు. అక్కడ తర్వాత ఉంది. అందుకే మాకు ముందు యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందునని అనుకుంటేని ముందు మనసులో తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం ఉంటుంది మీ అందరికి కూడా ఒక ప్రశ్న. మీ మనసులో ఎప్పుడు ఈ తీర్మానం జరిగింది? ఏమని? నా అతిక్రమాన్ని, నా పాపాన్ని, నా దోషాన్ని ఒప్పుకుంటాను క్రీస్తు దగ్గర అని ఒకరోజు నువ్వు ఆలోచన చేసి ఒక డెసిషన్ తీసుకొని మోకరించి ఆ తర్వాత ఒప్పుకున్నావండి. అవునా కాదా? అలాగే లేకపోతే అసలు నువ్వు రక్షించబడలేదు. గుర్తుంచుకో. నువ్వు ఎవరైనా సరే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా పుట్టకపోయినా, సండే స్కూల్ పోయినా పోకపోయినా, చర్చిలో పేరు పెట్టినా పెట్టకపోయినా, చర్చిలో పెళ్ళైనా పెళ్లి కాకపోయినా, రేపు చనిపోతే చర్చి వాళ్ళు సమాధి చేసినా చేయకపోయినా, సమాధి చేసిన వాళ్ళు అందరూ రక్షించబడిన వాళ్ళు కాదు. పెళ్లి చేసుకున్న వాళ్ళు చర్చిలో అందరూ రక్షించబడిన వాళ్ళు కాదు. చర్చిలో పేరు పెట్టుకున్న వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు కాదు. సండే స్కూల్ పోయిన వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు కాదు. సందా కట్టిన వాళ్ళందరూ రక్షించబడిన వాళ్ళు కాదు. దేవుని సన్నిధిలో అతిక్రమములు ఒప్పుకొందును అని డెసిషన్ తీసుకోవాలి. మొట్టమొదటిగా ఆలోచన చేయండి, మీరు అది ఎప్పుడు తీసుకున్నారు? మీరు ఇప్పుడు ఒకవేళ యవనస్తులైతే యవన కాలంలో అట్లా డెసిషన్ తీసుకున్నారా? లేదా ముందున్నటువంటి బాల్యకాలంలో ఆ డెసిషన్ తీసుకున్నారా? టీనేజ్ లో ఆ డెసిషన్ తీసుకున్నారా? చిన్న వయసులోనూ ఆ డెసిషన్ తీసుకున్నారా? దావీదు గారు ఏమన్నా తెలిసిన 22వ కీర్తనలో నేను స్తన్యపానము చేయుచుండగా దేవా నీవే నాకు నమ్మిక కలిగించింది. ఇప్పుడు కలిగినట్టు నమ్మకం అమ్మ దగ్గర పాలు తాగేటప్పుడు 22వ కీర్తనలో 8-9 దేశాలు ఉన్నాయండి. అది వీలవుతుందా? పాలు తాగేటప్పుడైనా? అవును, పాలు తాగేటప్పుడే. కానీ కొద్దిమంది పాలు త్రాగే వయసులోనే నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. సమూయేలు లాంటి వాళ్ళు ఉదాహరణగా. కొద్దిమంది అల్లులుగా ఉన్నప్పుడు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు.
కొంతమంది టీనేజ్ లో నమ్ముకుని అంటున్నారు. మీకు వాక్యం చెప్తాను, నేను నా టీనేజ్ లో 16 సంవత్సరాల వయసులో ఇట్లా ఆలోచించి ఈ రోజు నా అతిక్రమాన్ని దేవుని దగ్గర ఒప్పుకుందా అంటాను అని ఒక తీర్మానం చేసుకున్నాను. వెంటనే మోకరించాను. దేవా, నా పాపములన్నీ నాకు గుర్తున్నాయి, నీకు కూడా గుర్తున్నాయండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటున్నాయి, 1-2 సంవత్సరాల సంగతులు నాకు గుర్తులేవు, కానీ బహుశా 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుంచి నేను ఏమేం చేశాను ఇప్పుడు కూడా నాకు గుర్తుంది. ఇప్పుడు నాకు 72 దాటి 73 జరుగుతా ఉంది. ఒకవేళ ఆ 3 ఈ 3 తీసేస్తే గత 70 ఏండ్ల కాలంలో నా జీవితం అంతా నాకు గుర్తుంది. దానిని, ఆ అతిక్రమాన్ని, ఆ పాపాన్ని, ఆ దోషాన్ని ఆయన సన్నిధిలో ఒప్పుకుంటానని తీర్మానం చేస్తున్నాను. అది 1994 సంవత్సరం ఆగస్టు నెల, రోజు ఖచ్చితంగా గుర్తులేదు, బహుశా 24వ తారీఖు కావచ్చు. సమయము కూడా ఒకవేళ ఇప్పుడు కంటే ఇంకొక గంట ఎక్కువ అనుకోండి, 9:45 ఆ టైంలో అనుకోండి. వెంటనే మోకరించాను, ఒప్పుకున్నానండి. తర్వాత ఏమున్నాడు చూడండి, అదే వచ్చిన, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. సలా స్టాప్, అక్కడ ఆగిపో అన్నాడు. ఇప్పుడు ఆగిపోండి మీరు కూడా. ఇటువంటి సాక్ష్యము మీరు చెప్పగలరా? సందర్భం వేరు. ధర్మశాస్త్రం ద్వారా కాదులేండి నాకు వచ్చింది, అయితే విశ్వాసము ద్వారానే నా పాపాలు పరిహారం లభించింది అని చెబుతూ తన పాపములు ఏ రీతిగా పరిహరించబడ్డాయో 5వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. ముందు మన అతిక్రమాలని జ్ఞాపకం చేసుకోవాలంట. ఒప్పుకొందును అని అనుకోవాలి. అబ్బా వదిలే ఆడొప్పుకుంటాను అనుకోకూడదు, ఒప్పుకోవాలి. మరి 1, 2, 3, 4, 5, 6 అని ఒప్పుకోవాలన్నా? అప్పుడు అన్నిటిని మనం ఒప్పుకోవడం అనేది వీలు కాదు. వరుసగా చెప్పలేము కూడా కొన్నిసార్లు. ఒకే మాటలు నా దోషములను అంటే చూడండి, నా దోషమును, అంతే ఒక మాటలోనే. అంతా దోషమే, ఒకటైన దోషమే, వేయైన దోషమే, కోటైన దోషమే. మరొక కీర్తన ఆయన రాస్తూ, నా తల వెంట్రుకలను మించినన్ని దోషాలు ఉన్నాయి. 41వ కీర్తనలో ఆ మాట అంటాడు. నా దోషమును నేను కప్పుకోను, ఓపెన్ నీ ముందు. ఆ పాపములు అనలేదు, మళ్ళా ఇక్కడ పాపము ఒప్పుకుంటేనే. 32వ కీర్తనలో పాపమునకు ప్రాయశ్చిత్తము నంది తిని, ఎందుకు 5 చివరిలో చెప్పడగా నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఫినిష్. ఈ మాట నువ్వు చెప్పగలవా? ఎందుకు కొద్దిమంది క్రైస్తవులు చెప్పలేకపోతున్నారండి? ఒకరోజు మాకు ఇంట్లో సామాన్యంగా మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి, ఎప్పుడు ప్రభు నమ్ముకున్నావు చెప్పండి అంటే, ప్రార్థన చేస్తారు కానీ స్పెసిఫిక్ అనుభవం ఉందని చెప్పలేదు. కొద్దిమంది చెప్తారు. అంకుల్, నేను చదువుకునే సమయంలో, నేను ఇంజనీరింగ్ చదువుకుంటా ఉన్నాను, అప్పుడు ఆ సమయంలో వాక్యం విన్నాను, ప్రభువుని నమ్ముకున్నానని భార్య చెప్పింది. భర్త అప్పుడు మాట చెప్పడం కాదు, ఎంతసేపు చెప్పినా చెప్పలేదు. మా భార్య ఉండి స్పెసిఫిక్ గా చెప్పమనండి నన్ను అంటాను, కానీ నాకు కూడా ధైర్యం చాలా అడుగుతా ఉంటాను. ఈ రాత్రి మిమ్మల్ని అందరూ అడుగుతా ఉన్నాను, ఇటువంటి తేటైన అనుభవం మీకుందా? నీ దర్శన కాలం ముందు దేవుడిని నీకు దర్శించిన కాలం ఉండాలా? అవును, నన్ను దర్శించాడు. అది 1964వ సంవత్సరం ఆగస్టు నెల. అప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వివరంగా నేను చెప్పలేను. దేవుడు మా పక్షంగా చూపిన పుస్తకం రాశాను. ఇంటర్నెట్ లో ఉంటుంది, అవైలబుల్ గా ఉంటుంది. అది మా వెబ్సైట్ లోకి మీరు వెళ్తే www.teluguBibleStudy.org అనేది మా వెబ్సైట్. అందులో ఉంటుంది, ఉచితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, ఫ్రీ. ప్రింటెడ్ కాపీ కావాలంటే పేపర్ ఖరీదు కాబట్టి దానికి ఏదో చిన్న వేల చెల్లించాల్సి వస్తుంది, కానీ ఇంటర్నెట్ లో ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు.
ఉచితంగా పొంది ఉచితంగా ఇమ్మని దేవుడు ఉచితంగానే మీకు వివరాలు తెలియపరుస్తున్నాం. నా పాప దోషము పరిహరించబడి ఉన్నది. పరిహరించి ఉన్నావు, ఎంత మంచి మాట. నీవు నన్ను దర్శించావు, నేను ప్రార్థన చేశాను. ఇటువంటి స్పెసిఫిక్ అనుభవం ఉండాలండి. కనుక ఈ మాటలు వింటుండే మీరందరూ మీకు ఇష్టమైతే కూడికైన తర్వాత కూర్చొని ఒక పారాగ్రాఫ్ రాసుకోండి. ఆయన 5 వచనాలు రాసేసినాడే, మీరు కూడా ఒక రాసి 5 వచనాలు రాసి దానికి మీకు వచ్చిన రాగములో పాటలాగా పాడుకోండి. అదొక పాట తయారు చేసుకోండి, కంఠపాఠం కావాలి. మంచిది. ఇది దావీదు ఇచ్చిన సాక్ష్యం. ఆయన కూడా ధర్మశాస్త్ర మూలంగా కాదు, విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడని చెప్పాడు. దావీదు ఎవరు? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, ధర్మశాస్త్రం క్రీస్తు పూర్వం 400 ఏళ్ళప్పుడు వచ్చింది. వచ్చిన తర్వాత 400 ఏళ్ళకు ఉన్నవాడు అనమాట. కనుక ధర్మశాస్త్రం రాకముందు 700 ఏళ్ల ముందున్న అబ్రహాము గారి సాక్ష్యము, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత 400 ఏళ్లకు ఉన్నట్టు దావీదు గారి సాక్ష్యం అంతా ఒకటే. విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడ్డాను. మరి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? అబ్రహాము యెహోవాను నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడెను అని మనం ఇందా చెప్పుకున్న మాటలే. 17వ అధ్యాయంలోనే నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావనే వాగ్దానం కూడా ఇచ్చాడంట. కానీ ఎప్పుడైనా ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందాడు? 17వ అధ్యాయంలో 10వ వచనంలో. అంతకు ముందే వాగ్దానాలు ఇచ్చాడు, నెరవేర్చాడు. అంతకు ముందే అబ్రహాము నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయిందో. ధర్మశాస్త్రం చూస్తే ధర్మశాస్త్రమే చెప్తుంది, నేను నీతిమంతులుగా తీర్చలేదు, కానీ అబ్రహాము దేవుని నమ్ముకొని నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాడు, నా ద్వారా కాదని ధర్మశాస్త్రమే చెప్తుందంట. ఈ మాటలని మనం స్పష్టంగా నేను ఇప్పుడు చెప్పిన విషయాలని మీరు ఆలోచన చేసుకోవచ్చు. మరి అబ్రహాము 100 ఏండ్ల వాడైనప్పుడు, సారాకు 90 ఏండ్లు ఉన్నప్పుడు అబ్రహాము క్రియల మూలముగా సంతానం పొందాడా? లేదు లేదు. వాళ్ళ భార్యాభర్తల సంసార జీవితాన్ని బట్టి సంతానం కలగలేదు. దేవుని వాగ్దానం అనేది, దేవుని నమ్మాడు అబ్రహాము, దేవుని నమ్మాడు. దమస్కు ఎలియజరే నా ఇంటికి ఆస్తికర్త అవుతుంది కాకంటే, లేదు లేదు, షారా వాళ్ళ నాయనదే నీ సంతానం అంటే, అప్పుడు దేవుడు చెప్పిన మాట అబ్రహాం నమ్మినడితే, కనుక ఎలియజర్ నీకు ఆస్తికరం లేదు, లేదా హాగార్ నీకు కొడుకు పుట్టినాడు లేదు నా ద్వారా, నీకని చెప్పలేదు. హాగర్ నువ్వు దాని దాచిన వెళ్ళగొట్టుకుంటే తీసుకొని పోయి అరణ్యంలో వదిలిపెట్టొచ్చాడు. ఇంటిని నిలిచిన పెద్ద దాసుడు ఎలియాజర్ అనే పేరు మనం చూస్తున్నాం. శుభ్రంగా అసలు అడ్రస్ లేకుండా పోతాడు. మనసులో అనుకున్నాడు, ఎలియాజరేలే నాకు అనుకున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పాడో దాన్ని నమ్మాడు, అంతే. దేవుడు తర్వాత ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాకు ద్వారా వాగ్దానము నెరవేర్చబడింది. ఇవన్నీ కూడా విశ్వాసం ద్వారానే జరిగినాయని 4వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూస్తాం అన్నమాట. కనుక ఇప్పుడు ఇక ముగింపు వస్తే 4వ అధ్యాయం ముగింపులో 22 నుంచి 25 వచనాల్లో సారాంశంగా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడింది విశ్వాసము ద్వారానే. దావీదు గారు నీతిమంతుడిగా తీర్చబడింది విశ్వాసము ద్వారానే. వాళ్ళ వాగ్దానాలు స్వతంత్రించుకున్నది కూడా విశ్వాసం ద్వారానే, క్రియలను బట్టి కాదు. అబ్రహాం గాని షారా గాని గర్భవతి అయి, షారా గర్భవతి కుమారుని కరింది కూడా విశ్వాసం ద్వారానే, కానీ వారి సంసార జీవితంలో వారు కలిగిన బలమును బట్టి, శక్తిని బట్టి కాదు అని స్పష్టంగా 4వ అధ్యాయంలో చెప్పి, ఇంకా 5వ అధ్యాయం 1వ వచనంలో దాని సారాంశం చెప్తాడు. 5వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే, ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి విశ్వాస మూలము మనము నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. విశ్వాస మూలమున నీతిమంతులమై తీర్చబడతాం. 5వ అధ్యాయము ఈరోజు నేను ముగించలేను, అయితే కొన్ని అంశాలు మాత్రం మీకు ఇచ్చి నేను ఆపేస్తాను. మీరు వివరించి ధ్యానించుకోండి. తర్వాత మనం దాని గురించిన విషయాలు మనము చూసుకోవచ్చు. 5వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. మొదటి 11 వచనాలకు భాగంగా చేయవచ్చు, తర్వాత 10 వచనాలు రెండవ భాగం. మొదటి 11 వచనాలలో విశ్వాసము ద్వారా మనకు ఏం లభించినాయో
ఒక లిస్ట్ చెప్పాడు. ఆ లిస్ట్ మీ ముందు ఉంది. నెంబర్ 1 మొదటి వచనంలో సమాధానం వచ్చిందంట. నెంబర్ 2 రెండవ వచనంలో కృపయందు ప్రవేశం దొరికిందంట. నెంబర్ 3 కృపలో నిలిచి ఉండుట జరిగింది. ట్రైన్లో కొన్నిసార్లు మనకు సీట్ రిజర్వ్ కానప్పుడు ట్రైన్లోకి ప్రవేశము దొరుకుతుంది. ఒకసారి ఢిల్లీకి వెళ్ళాలంటే రిజర్వేషన్ దొరకలేదు. టీటీని అడిగాను. అడిగితే టీటీ అన్నాడు, సార్ ప్లాట్ఫామ్ టికెట్ కొనుక్కొని ట్రైన్ ఎక్కండి, నేనే వస్తున్నా ట్రైన్లో. ఎక్కడో మార్గ మధ్యంలో ఈ వచ్చిన టికెట్ రిజర్వ్ చేసుకొని రాకుండా ఉండే సీట్లు ఖాళీ ఉంటాయి. ఆ టికెట్లో మిమ్మల్ని నేను స్థిరపరుస్తానమాట. ప్లాట్ఫామ్ టికెట్ తో ట్రైన్లో ప్రవేశం దొరికింది అంతే. ప్లాట్ఫామ్ టికెట్ తో ప్లాట్ఫామ్ లోకి ప్రవేశం వస్తుంది. ఆయన అన్నాడు, నేను మరి మీ స్టేషన్ కు నా ట్రైన్ వచ్చేటప్పటికి ఎక్కడ ఖాళీగా ఉంటుందో ఐడెంటిఫై చేసి ఉంటాను, ట్రైన్ లో కూడా రమ్మంటాను, దీంతో ప్లాట్ఫామ్ టికెట్ తోనే. ఆ తర్వాత మీ దగ్గర డబ్బు తీసుకొని మీకు సీట్ కన్ఫర్మ్ చేస్తాను మేడం. కనుక ప్రవేశము దొరికేది ఒకటి, కన్ఫర్మేషన్ సీట్ దొరికేది ఇంకోటి అనమాట. కృపలోకి ప్రవేశము దొరుకుతుంది విశ్వాసం ద్వారా, కృపలో నిలిచి ఉండుట కన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది అన్నమాట. మూడవది ఒక అతిశయం మనకు కలుగుతుంది. 4వ 5వ వచనంలో సిగ్గుపరచలేని నిరీక్షణ మనకు కలుగుతుంది. ఇది 5వ బ్లెస్సింగ్. 6వది పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడతాడు. వివరాలు మళ్ళా చూస్తున్నాం అనుకున్నాం కదా. 7వది దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. దాకా పాటలు పాడుకున్నా, ప్రార్థన చేసినా ఆ ప్రేమ గురించే మన మధ్య వినిపిస్తా ఉంది. ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు మనకు 5వ అధ్యాయంలో లభిస్తాయి. వాటిని వివరంగా మనం చూసుకోవచ్చు. ఈ రాత్రి వేళ మన ధ్యానము 4వ అధ్యాయంతో ఆపేద్దాము. దేవుడి తలంపులు మన నిమిత్తమై ఆశీర్వదించి మనకు అనుగ్రహించును గాక. ఓవర్ టు శ్రీకాంత్.